అప్పులు లెక్కలేనంతగా పెరిగాయి. తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ చివరి నిమిషంలో యూట్యూబ్ తెరిచింది. ఒక వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. కానీ ఆ మార్పు ఆమెను జైల్లోకి నెట్టింది. విశాఖ రామా టాకీస్ ప్రాంతంలో మాదివాడ ధనలక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణ, ఆమె కుమారుడు అక్షిత్తో కలిసి నివాసం ఉంటున్నారు. ధనలక్ష్మి భర్త గోపీకృష్ణ ప్రైవేట్ కారు డ్రైవర్. ధనలక్ష్మికి విలాసవంతమైన జీవితం కావాలనుకుంది. పరిచయస్తుల నుంచి చిట్టీలు వేయించి దెబ్బతింది. అప్పుడే ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి వాయిదాలు కట్టలేకపోయింది. అప్పు ఇచ్చినవారు ఇంటి చుట్టూ తిరగడంతో అవమానం భరించలేక భర్త గోపీకృష్ణ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇంట్లో ఒంటరిగా మిగిలిన ధనలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. అప్పుడు సులభంగా డబ్బు కోసం హౌ టు ఎర్న్ మనీ ఫాస్ట్ అని సెర్చ్ చేస్తూ ఉండగా చైన్ స్నాచింగ్ వీడియోలు కనిపించాయి. డిగ్రీ చదువుతున్న కొడుకు అక్షిత్ను ఇందులోకి లాగి అతని సాయంతో చైన్ స్నాచింగ్ కు పాల్పడింది. పట్టుబడకుండా ఉండేందుకు అమ్మ కొడుకులు పక్కా ప్లాన్ వేశారు. తమను గుర్తుపట్టకుండా అక్షిత్ మాస్క్ వేసుకుంటే తల్లి చున్నీ కప్పుకుంది. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పెందుర్తి సుజాతనగర్ లో ఒంటరిగా వెళ్తున్న ఓ వృద్ధురాలిని టార్గెట్ చేశారు. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు నల్లపూసల దండ, పుస్తెల తాడు తెంచుకుని పారిపోయారు. సీసీటీవీలకు చిక్కకపోవడంతో తమ పథకం ఫలించిందనుకున్నారు. కానీ పోలీసులు వాహనం వచ్చిన దారిని ట్రేస్ చేసి ఇద్దరిని పట్టుకున్నారు. అప్పుల నుంచి బయటపడతాం అనుకుంటే ఇప్పుడు ఊచల లోపలికి వెళ్లాల్సి వచ్చింది. విలాసాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ మహిళ తన కొడుకును నేరాలకు ఉసుగొల్పి చైన్ స్నాచింగ్లకు కొడుకుతో కలిసి పాల్పడుతున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే నేరాలకు పాల్పడలో వారిని ఇటీవల కాలంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇటీవల కాలంలో మీ పరిధిలో మీరు ఇటీవల మంచి కేసు ఛేదించారు. ఒక తల్లి కొడుకులు చైన్ స్నాచింగ్లు పాల్పడుతూ పట్టుబడ్డారని, అసలు వారి ఎంఓ ఏంటి సార్? అసలు వీళ్ళు కూడా యూట్యూబ్ చూసి నేర్చుకున్నారని విన్నాం. అసలు ఏంటి సార్ వాళ్ళ మూట? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా గత నెల నా లిమిట్స్లో ఉన్న పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్నాచింగ్ జరిగింది 27వ తేదీన. ఒక పెద్ద ఆవిడ 75 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదకి ఆటో ఎక్కే క్రమంలో నడుచుకుని వస్తుండగా ఒక ఇద్దరు వచ్చి, ఒక లేడీ అండ్ జెంట్ వచ్చి స్కూటీ మీద ఆవిడ ఒక సుమారు 5 తులాల 2 చైన్లను తెంపుకుని వెళ్ళిపోయారు. దాని మీద మాకు 112 కాల్ చేశారు. ఇమ్మీడియట్గా నేను ఎస్ఐ గారు అండ్ టీంతో సీన్కి వెళ్ళి వెరిఫై చేశాం. ఈ విషయాన్ని మా సిపి గారికి, డీసీపీ క్రైమ్స్ మేడం గారికి, అలాగే ఏసీపీ క్రైమ్స్ మేడం గారికి కూడా, ఏసీపీ క్రైమ్స్ సార్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా సిటీలో కానీ ఎక్కడ కానీ ఈ స్నాచింగ్స్ అనేవి అయితే ఇద్దరు జెంట్స్ చేసేవారు, లేదా ఒక బాయ్ కానీ లేదా ఇద్దరు బాయ్స్ కానీ చేసేవారు. అటువంటిది ఫస్ట్ టైము ఒక లేడీస్ కూడా ఇంటర్ఫీర్ అయ్యారు స్నాచింగ్ అఫెన్స్లో. ఇటువంటి ఎంఓలో ఎప్పుడు లేడీస్ ఇంటర్ఫీర్ అయిన దాఖలాలు లేవు. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకొని, చాలా ప్రెస్టీజ్ తీసుకుని ఎలాగైనా డిటెక్ట్ చేయాలని చెప్పి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతో నేను, ఎస్ఐ గారు అండ్ టీమ్స్ కూడాను చాలా టీమ్స్గా డివైడ్ చేసి వాళ్ళ యొక్క ఎన్రూట్ అండ్ మన ఆర్టీజీఎస్ ద్వారా ఆ బైక్ నెంబర్స్ చెక్ చేస్తే బైక్ నెంబర్స్ కూడా తీసేసి ఉంచారు. అలాగే నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ ఎన్రూట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అనేది, వాళ్ళు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ ఒక 200 కెమెరాస్ వరకు వాళ్ళు కంటిన్యూస్గా మాకు డైవర్ట్ చేసే క్రమంలో కంటిన్యూస్గా అప్ టు సబ్బవరం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పెందుర్తి వచ్చి, పెందుర్తి నుంచి టువర్డ్స్ మళ్ళీ ఆనందపురం వైపు వెళ్ళి, మళ్ళీ ఆనందపురం నుంచి మళ్ళీ పెందుర్తి వైపు వచ్చి, ఇలా మేము ఒక 2 డేస్ వరకు చాలా డే అండ్ నైట్ చేస్తే చివరికి మా కమాండ్ కంట్రోల్ కెమెరాస్ కూడా వినియోగించుకున్నాం. దాంతో మాకు రామా టాకీస్ దగ్గర వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్గేట్ చేస్తే ఆవిడ పేరు మా ధనలక్ష్మి అండ్ వాళ్ళ అబ్బాయి పేరు అక్షిత్ అని తెలిసింది. వాళ్ళు ఇంతకు ముందు కూడాను చీటీలు వేయడం, కొంచెం వ్యాపారాలు పెట్టడం, లావిష్గా బతకాలని కోరికతోటి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత అప్పులు పెరిగిపోయాయి. అప్పులు పెరిగిన తర్వాత ఈ అప్పులు తీర్చడానికి ఏ విధంగా చేయాలని చెప్పి ఆవిడ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు కలిసి యూట్యూబ్లోను అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేశారు. అంటే ఏ అఫెన్స్కి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, తక్కువ అఫెన్స్ ఏ అఫెన్స్ చేస్తే మనం దొరకం, తక్కువ శిక్ష పడే నేరాలు ఏంటి ఉన్నాయని చెప్పి వాళ్ళు చాలా సెర్చ్ చేసుకుని దాని మీద ఒక 10 డేస్ వరకు
సెట్ చేసి దాని మీద అనలైజ్ చేసి వాళ్ళు చివరికి స్నాచింగ్ అయితే బాగుంటుంది. మనం పెందుర్తి ఏరియా ఇదంతా కూడా ఆల్రెడీ వాళ్ళు రెక్కీ చేశారు. సో ఆ ఏరియాలో అయితే మనకి ఎస్కేపింగ్ రూట్స్, ఎందుకంటే అది చాలా వ్యాస్ట్ డివిజన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆనందపురం కానీ ఇటు కొత్త వలస కానీ వెళ్ళడానికి ఎస్కేపింగ్ రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం అక్కడ చేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చి ఈ విధంగా స్నాచింగ్ చేశారు. వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది మాకు ఇమ్మీడియట్గా 112 కాల్ చేయడంతో మేము వెంటనే వెళ్ళగలిగాం. అలాగే ఎవరైనా ఏదైనా నేరం జరిగినట్లయితే ఇమ్మీడియట్గా 112 కాల్ చేయండి. అలాగే దీన్ని మాకు డిటెక్ట్ చేయడానికి మెయిన్ బేసిస్ సీసీ ఫుటేజెస్. సో మేము కంటిన్యూస్గా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడం వల్ల మాకు ఇది డిటెక్షన్కి చాలా ఉపయోగపడింది. సో దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ ప్రతి వ్యక్తిగతంగా డిటెక్షన్ కోసమైనా సరే, వ్యక్తిగత రక్షణ కోసమైనా సరే ఒక సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే బంగారం కానీ ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవారు గట్రా ఆలోచించి కొంచెం ధరించాలి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి. సో బయటికి వెళ్ళేటప్పుడు, ఊరు విడిచి వెళ్ళినప్పుడు కానీ, లేదు ఏదైనా ఫంక్షన్ గట్రా వెళ్ళేటప్పుడు కానీ, వెళ్ళి వచ్చేస్తామని కాకుండా ఉన్నదాన్ని డబ్బు కానీ లేదా విలువైన వస్తువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా వాళ్ళకి ఎక్కడైతే సురక్షితంగా అనిపిస్తుందో అక్కడ పెట్టి వెళ్తే వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది, ఆస్తులు కూడా బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. అందరికీ, ప్రజలందరూ కూడా మేము ఇదే విధంగా అవగాహన కార్యక్రమాలు కూడా మేము కల్పిస్తున్నాం. సో ప్రజలు కూడా దీనికి మేము సహకరించాలని కోరుకుంటున్నాం.